హలో ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన వరప్రసాద్ గారు ఇది ఒకటి ఉంది కదా. సరే, మన శంకర వరప్రసాద్ గారు మూవీ నుంచి అయితే సెకండ్ సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ సాంగ్లో స్టార్టింగ్ అయితే ఓ ప్రసాదు అని కూడా స్టార్ట్ అవుతుంది. నాకైతే మస్తు నవ్వు వచ్చింది. అంటే ఆ వాయిస్ ఎట్లా అంటే ఏదో కామెడీ చేయడానికి పాడిల్లా, లేకుంటే ఇంకొంత ఇమేజ్ చెడగొట్టడానికి పాడిల్లా, ఏంటో అర్థం కాలే. సో నాకు అంతగా అనిపించలే. కానీ ఆ తర్వాత సాంగ్ వింటూ ఉంటే, సాంగ్లోకి వెళ్తే కంప్లీట్గా ఓవరాల్గా అయితే సాంగ్ బాగుంది. అక్కడ వేసుకున్న కాస్ట్యూమ్స్ కానివ్వండి, లొకేషన్స్ కానివ్వండి, మెగాస్టార్ గారి లుక్స్ కానివ్వండి, నయనతార లుక్ కానివ్వండి, ప్రతి ఒక్కటి బాగున్నది. దీనిపైన సోషల్ మీడియా మొత్తం ఒకటే ట్రెండింగ్, ట్రోలింగ్ అవుతుంది. ఆ ట్రోలింగ్ ఏంటంటే కాత్యాయిని నన్ను లవ్ చెయ్యవే అనుకుంటూ సాంగ్ ఉంది లిటిల్ ఆర్ట్స్లో, మనందరికీ తెలిసిందే. సోషల్ మీడియా మొత్తం ట్రెండ్ అవుతుంది. కాత్యాయిని నన్ను లవ్ చెయ్యవే ఏదైతే సాంగ్ ఉందో సేమ్ ఓ ప్రసాదు ఓ శశిరేఖ అన్నట్లు సాంగ్ ఉంది అన్నట్లు ట్రోలింగ్ అయితే ఒక రేంజ్లో జరుగుతుంది. కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. అదంతా కరెక్ట్ కాదు. మూవీ అన్నప్పుడు ఒక యాక్టర్కి అన్ని రకాలమైన రోల్స్ చేయాల్సి వస్తుంది. సో ఆ విధంగానే మెగాస్టార్ చిరంజీవి గారు రోల్స్ చేస్తున్నారు. సరే, తన ఏజ్కి తగ్గట్టు పాత్రలు అయితే ఎంచుకోవట్లేదు. బట్ ఓకే, లుక్స్ ఆ ఏజ్లో 70+ ఏజ్లో ఆ లుక్స్ కానివ్వండి, ఆ గ్రేస్ కానివ్వండి, ఆ డ్యాన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి అయితే చాలా అంటే చాలా బాగుంది. మరి ముఖ్యంగా చెప్పాలి అంటే స్టెప్స్ ఇప్పటికీ అదే గ్రేస్తోని చేయడం అనేది చాలా గ్రేట్. ఓవరాల్గా సాంగ్ అయితే బాగుంది. కొన్ని లొకేషన్స్ వచ్చేసి బాంబేలో తీయడం, అంటే ముంబైలో తీయడం, కొన్ని ఫారెన్ లొకేషన్స్లో ఒకటి గుర్రంని పట్టుకొచ్చే ఒక షాట్ ఉంటుంది మెగాస్టార్ చిరంజీవి గారిది, అక్కడ చాలా బాగుంది. ఒక సాంగ్ బాగుంది. ఇంతకుముందు వచ్చిన మీసాల పిల్ల సాంగ్ కూడా బాగుంది. నేను అంతకుముందు ఒక వీడియో తీసినప్పుడు ఎందుకు సార్ ఈ క్రింజ్ చిరంజీవి గారు, మీరు మీసాల పిల్ల తీయడం ఏంటంటే కొందరు నన్ను కామెంట్లు వేసుకున్నారు, అరే బాబు మీసాల పిల్ల సాంగ్ ట్రెండింగ్లో ఉన్నది, రికార్డ్స్ వ్యూస్ కోట్లలో వ్యూస్ వస్తున్నాయి, 70 కోట్ల వ్యూస్ వచ్చాయి, నువ్వు ఆ పాటను అంటే ఎట్లా అని. మీసాల పిల్ల పాట బాగుంది కాదనట్లేదు. ఈ సాంగ్ కూడా ఓ ప్రసాదు అనే సాంగ్ కూడా బాగానే ఉంది కాదనట్లేదు. కానీ అది చిరంజీవి గారి ఏజ్కి సెట్ అవ్వట్లేదు అనేది నా ఒక ఒపీనియన్. ఇదే సాంగ్స్ రామ్ చరణ్ గారికి ఉంటేనో, అల్లు అర్జున్ గారికి ఉంటేనో, ఇంకా ఏదైనా యంగ్ యాక్టర్కి ఉంటే ఇంకా బాగుండేది. చిరంజీవి గారికి అంత ఆప్ట్ అవ్వట్లేదు. లుక్స్ వైజ్, డ్యాన్స్ వైజ్ ప్రతి ఒక్కటి బాగుంది. చిరంజీవి గారి మేనరిజం కానివ్వండి, డ్యాన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి బాగానే ఉంది. బట్ చిరంజీవి గారి దగ్గర నుంచి వెళ్ళి ఇంకేదో కోరుకుంటున్నాం. ముఖ్యంగా చెప్పాలి అంటే డిఫరెంట్ రోల్స్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే చిరంజీవి గారు చేయని రోల్స్ లేదు. ప్రతి ఒక్క జానర్లో కమర్షియల్ ఎలిమెంట్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి ఆయన టచ్ చేశారు. బట్ ఈ టైంలో సేఫ్ రోల్స్ ఎందుకు, సేఫ్ కమర్షియల్ మూవీస్ ఎందుకు, సేఫ్ సైడ్కి వచ్చి ఏదో ఒకటి చేద్దాం అనుకునే లోపే ఈ మూవీస్ ఫ్లాప్ అవ్వడం, డిజాస్టర్స్ అవ్వడం మనం చూస్తున్నాం. ఏదైతే బోలా శంకర్ ఉన్నదో, ఆచార్య ఉన్నదో, ఆ తర్వాత ఇంకేంటి గాడ్ ఫాదర్. ఓకే, గాడ్ ఫాదర్ అనేది సెమీ హిట్, పెద్ద హిట్ అని కాదు, సెమీ హిట్ అది. సో మిగతా మూవీస్ కూడా యావరేజ్గా ఏదో అక్కడక్కడనే అన్నట్టు నడిచింది. ఈ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ భారీగానే ఉన్నాయి. ఎందుకంటే అనిల్ రాయపురి గారు, ఎందుకు అంటే అనిల్ రాయపురి గారు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో రాజమౌళి గారు ఎలాగో అనిల్ రాయపురి గారు కూడా అలానే. ఎందుకంటే రాజమౌళి గారికి కూడా ఒక ఫ్లాప్ లేదు, అనిల్ రాయపురి గారికి కూడా అలా ఫ్లాప్ అయితే లేదు. చాలామంది ఏమంటున్నారంటే ఆ సరదా ఈ సంక్రాంతికి తీరిపోదని అంటున్నారు. బట్ అలా అని కాదు, సంక్రాంతి అని కాదు, అనిల్ రాయపుడి గారి హ్యూమర్ అనేది ఏదైతే ఉందో అది బాగుంటుంది. కొన్నిసార్లు క్రింజ్ వైపుకి వెళ్ళిపోతుంది. కానీ లాస్ట్ టైం ఏదైతే సంక్రాంతికి వస్తున్న మూవీ అయితే వచ్చింది కదా, సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీలో ఏంటంటే వెంకటేష్ గారు ఉండడము, వెంకటేష్ గారు కంప్లీట్గా ఫ్యామిలీ స్టార్ అవ్వడము, పండక్కి అదొక మంచి వైబ్ని క్రియేట్ చేసింది, ఫ్యామిలీ ఆడియన్స్ని రప్పట్టింది. దీంతో ఒక్కసారిగా రీజనల్ మూవీస్లోనే హైయెస్ట్ కలెక్షన్, అంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి వెళ్ళి ఒక రీజనల్ మూవీ 300 crores గ్రాస్ని కలెక్ట్ చేయడం అనేది ఒక సంచలనంగా మారింది. బట్ అనిల్ రాయపుడి గారి కూడా డిఫరెంట్ మూవీస్ అయితే ఏముండవు. ఒక భగవత్ కేసరి, ఒక రాజా ది గ్రేట్ అనే మూవీస్ చాలా బాగుంటాయి. ఆ టైప్లోనే మెగాస్టార్ చిరంజీవి గారితో మూవీ అన్నప్పుడు సరే అలా ఆ విధంగానే సొసైటీకి ఏదైనా మెసేజ్, ఒక డిఫరెంట్ రోల్ ఉంటే బాగుంటుందని చెప్పి ఆశించాం. బట్ అలా లేకుండానే స్టార్టింగ్ నుంచి మూవీ అనౌన్స్ చేసిన దగ్గర నుంచే ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఒక రొటీన్ కమర్షియల్ మూవీ అన్నట్లు స్టార్టింగ్ నుంచి చూపెట్టడం జరిగింది. దానికి తగ్గట్టు మీసాల పిల్ల సాంగ్ కానివ్వండి, ఇప్పుడు వచ్చిన ఈ సాంగ్ కానివ్వండి, మనకి ఏం ప్రాబ్లం లేదు. అంటే సాంగ్స్ స్టార్టింగ్ అంటే విన్నప్పుడు కొంచెం ఆ కాత్యాయని ఫ్లేవర్ తీసుకొచ్చింది. ప్రసాద్ అనే
వర్డ్ అని ఏదైతే ఆ సింగర్ పాడిందో అది అంతగా బాగాలేదు, కానీ వింటూ అయితే బాగానే ఉంది. కానీ చిరంజీవి గారికి ఇలాంటివి కాకుండా మాస్, కంప్లీట్ మాస్ అని యాక్టింగ్ రోల్స్ ఏదైతే ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో బాలకృష్ణ గారు కానివ్వండి, మోహన్ లాల్ గారు కానివ్వండి, ఇలాంటి యాక్టర్స్ మనం చూస్తాం కదా. సో మమ్ముటి గారు కానివ్వండి, అమితాబ్ బచ్చన్ గారు కానివ్వండి, సరే వాళ్ళకు కొంతమందికి డ్యాన్స్ రాకపోవచ్చు, కొంతమందికి డ్యాన్స్ వచ్చు, నేను అదనట్లేదు. ఇప్పుడు అట్లా కూడా అనేవాళ్ళు ఉన్నారు మన ఛానల్లో, వాళ్ళకి డ్యాన్స్ రాకపోతే ఏం చేయమంటావు, మా చిరంజీవి డ్యాన్స్ వస్తాయని. నేను అలా అనట్లేదు, ఆ విధంగా మూవీస్ స్క్రిప్ట్స్ అలా ఉంటే బాగుంటుంది. మూవీలో ఎంత ఏజ్ వచ్చినా ఏదో ఒక సాంగ్, మనం ఐటమ్ సాంగ్ ఇంకేదో పెడితే బాగానే ఉంటుంది, నేను కాదనట్లేదు. మూవీ మొత్తం లవ్ స్టోరీ, మూవీ మొత్తం నేను ఇంకా పడుచు పిల్లగాడినే అన్నట్లు ఉంటే బాగుండదు అనేది నా ఒక ఒపీనియన్. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో అందువల్లనే చిరంజీవి గారి మూవీస్ వరుసగా అంటే పెద్దగా ఆడట్లేదు, ఆశించిన స్థాయిలో ఆడట్లేదు. ఆశించిన స్థాయిలో ఆడాలి అంటే రియాలిటీకి దగ్గరగా ఉన్న రోల్స్ చేస్తే బాగుంటుందని చెప్పి నా ఒపీనియన్, చాలామంది ఒపీనియన్. సాంగ్ ఓవరాల్గా అయితే ఇది శశిరేఖ సాంగ్ ఓవరాల్గా బాగుంది. ఒక రెగ్యులర్ కమర్షియల్ సాంగ్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఉంది, అంతే గైస్. దానికి మించి అయితే ఏం లేదు, ఒక రొటీన్ అన్నట్టే, అంటే రొటీన్ లానే ఉంది. మెయిన్ ఏంటంటే ఈ సాంగ్లో చిరంజీవి గారి లుక్స్ కానివ్వండి, ఆ లొకేషన్స్ ఎక్కడెక్కడైతే తీసిందో ఆ లొకేషన్స్ కానివ్వండి, చిరంజీవి గారి గ్రేస్ కానివ్వండి, డ్యాన్స్ కానివ్వండి, ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు ఏదైతే గ్రేస్ ఉందో, ఏదైతే స్టెప్స్ ఉన్నాయో అవి అయితే కనిపిస్తున్నాయి. సో అది మెయిన్. అది చాలామంది 40-50 ఇయర్స్ వచ్చే వరకే ముసలోళ్ళు అయిపోతారు, అంత ఎందుకు, అరే మేము 20 ఇయర్స్కే పొట్టన్న వాళ్ళం అయిపోయినవరా, ఆ ఏజ్లో అలా మెయింటైన్ చేస్తాను అయితే చాలా గ్రేట్, 100%. అది మాత్రం గ్రేట్. బట్ ఏంటంటే ఏజ్కి తగ్గట్టు రోల్స్ ఉంటే ఇంకా బాగుండేది అనేది ఒక కామన్ ఆడియన్గా చిరంజీవి గారిని అభిమానించే వాళ్ళు చాలామంది కూడా అనుకుంటారు. కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు బ్లైండ్గా, లేదు ఏది చేసినా కరెక్ట్, అదే కరెక్ట్ అని అనే వాళ్ళు ఉంటారు. బట్ పబ్లిక్ యాక్సెప్ట్ చేయాలి, ప్రతి ఒక్కటి పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తే ఏది చేసినా నడుస్తుంది. సో ఆ విధంగా ఉంటే ఖచ్చితంగా బాగుంటుందని చెప్పి ఆశిస్తున్నా. హోప్ మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లు ఉంది అన్నట్లు అనుకుంటున్నా. దీనిపైన మీ ఒపీనియన్స్ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. దీంతో పాటుగా మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి, నాకు చాలా బూస్టప్గా ఉంటుంది. మీ యొక్క ఒపీనియన్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంతే గైస్ ఈ వీడియోకి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతటి వరకు బాయ్ ఫ్రెండ్స్. అండ్ అఖండ 2 అప్డేట్ గురించి కూడా ఈరోజు మనము వీడియో తీయబోతున్నాం. సో వెయిట్ చేయండి బాలయ్య గారి అభిమానులు. సో ఈ వీడియోలో కూడా బాలకృష్ణ గారి అభిమానులు ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారో కామెంట్ సెక్షన్లో మీరు తెలపండి. అంతే గైస్ ఈ వీడియోకి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.